మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారని చెప్పారు. ఇది రాజకీయ కేసు అని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసన్నారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో నేడు జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పిల్లలపై లైంగిక వేధింపులు చట్టం NDPS చట్టంపై శిక్షణ కార్యక్రమాన్ని 2 సెషన్లుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్నారు. నైపేట మండల కేంద్రంలో జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు తగు సమాచారం ఇవ్వాలని ఎడపల్లి గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు పంజా కామప్ప పటేల్ అన్నారు. ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బాల్కొండ మండలంలో పలు బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించిన బాల్కొండకి చెందిన తోడుకునూరి భూలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో షహీద్ దివాస్ ని జరుపుకోవడం జరిగింది. భరత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల ప్రాణత్యాగం చేసిన రోజు కాబట్టి ఈ రోజు బాల్దాస్ దివాస్ గా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా భగత్ సింగ్ చౌరస్తాలో గల భగత్ సింగ్ ప్రతిమకు పూలమాలలు వేసి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.